హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకైతే పొలాన్ని కొట్టే డ్రోన్ అయితే చూపిస్తాను. పదండి. ఇప్పుడు మనం చూసే డ్రోన్ అయితే కరెక్ట్గా 12 లీటర్ల కెపాసిటీ అనమాట. కరెక్ట్గా 12 లీటర్లు అంటే ఎకరానికి సరిపోద్ది. ఇంకా చెప్పాలంటే ఇది డ్యూయల్ బ్యాటరీస్తో రన్ అవుతుంది. అండ్ కంపెనీ కూడా ఎక్స్టర్నల్ గా ఇంకా 4 సెట్స్ అయితే బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి స్ప్రేయింగ్ టైమింగ్ వచ్చేసి ఎకరానికి అయితే కరెక్ట్గా 10 నిమిషాలు అయితే కంప్లీట్ చేస్తుంది. అలాగే దీని కాస్ట్ కూడా వచ్చేసి ఒక 4 lakhs to 5 lakhs వరకు ఉండొచ్చు మధ్యలో. అంటే ఎంతని కాన్స్టెంట్ గా చెప్పలేము, మనం కొనలేదు కాబట్టి. చాలా మంది అనుకోవచ్చు 4 లక్షలు 5 లక్షలు డ్రోన్ వచ్చిందంటే ఎకరానికి 1000-1500 తీసుకుంటారని. కానీ అంత ఛార్జ్ అయితే చేయలేదు. కరెక్ట్ గా ఎకరానికి అయితే 400 మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కరెక్ట్ గా డ్రోన్ అయితే పైకి లేసినప్పుడు కిందకి దిగినప్పుడు మాత్రం చుట్టుపక్కల అయితే ఇంచుమించు ఒక 4-5 meters అయితే దూరం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్ప్రే చేసినప్పుడు ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది కాబట్టి వరకు కొంట్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. మాక్సిమం డైలీ ఫీల్డ్ వచ్చేసి కనీసం ఒక 20 acres వరకు అయితే కొడుతుంది స్ప్రేయింగ్. ఒకవేళ అనుకోకుండా బ్యాటరీ ఏమైనా ఛార్జింగ్ అయిపోతే మాత్రం ఈ మోటార్ ద్వారా దానికి అయితే ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు ఆన్ ద స్పాట్ లో. చాలా మంది కనిపించవచ్చు అసలు డ్రోన్ తోనే ఎందుకు కొట్టాలి, నార్మల్ గా కొట్టుకుంటేనే బాగా పనిచేస్తుంది కదా, డ్రోన్ తో కొడితే పని చేస్తుందా లేదా. మనమైతే ఇప్పుడు దాకా అసలు డ్రోన్ అయితే యూజ్ చేయలేదు. కానీ యూజ్ చేయాల్సిన టైం ఎందుకు వచ్చిందంటే మన తుఫాను వల్ల అయితే మొత్తం పొలాలన్నీ పడిపోయినాయి కాబట్టి మనం ఎందుకంటే కింద నుంచి కొట్టితే మనం కొట్టేదానికంటే పొడేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రోన్ అయితే మొత్తం పైనుంచి కొట్టుకుపోద్ది కాబట్టి మనకు డ్రోనే బెటర్ ఆప్షన్ అవుతుంది. మరి వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇంకా నచ్చితే లైక్ చేసుకోండి, ఇంకా నచ్చితే ఫాలో చేయండి.